ఈ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే రే ఆప్టిక్స్ లో గురించి ప్రిజం మీద వన్ సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ప్రిజం ఈస్ పెయింటెడ్ బై ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీ. సో ఇది ప్రిజం ఒక సర్ఫేస్ ఈ బీసీ సర్ఫేస్ కి ఓకే ట్రాన్స్పరెంట్ కలర్ తో పెయింట్ చేశాడు, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అని అంటున్నాడు. రైట్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఈజ్ 1.6, దాన్ని నేను మ్యూ అని అనుకుంటున్నా. ద మినిమం వాల్యూ ఆఫ్ మ్యూ రిక్వైర్డ్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పెయింటెడ్ ఫేసెస్. అంటే అర్థం ఏమంటే దీనికి ఎంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటే ఈ లైట్ రే ఇందులోకి రిఫ్రాక్ట్ అవ్వకోకుండా మూవ్ అవుతుంది అని అన్నాడు. మీన్స్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది అంటున్నాడు. అది కూడా ఏం కనుక్కోవాలంటే మినిమం వాల్యూ కనుక్కోమంటున్నాడు. రైట్, దానికి ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. ఒక లైట్ రే డెన్సర్ నుంచి రేరర్ కి ట్రావెల్ చేసేటప్పుడు రేరర్ మీడియం లోకి ఎంటర్ అయిన తర్వాత ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనా, నువ్వు ఒకవేళ ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కానీ ఇంక్రీజ్ చేసావనుకో కొంచెం, అప్పుడు ఏమవుతుంది, ఇది నార్మల్ కంటే ఇంకా దూరంగా వెళ్ళి ఈ ఇంటర్ఫేస్ మీద వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇలా వెళ్ళిందనుకో అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమంటారు అంటే క్రిటికల్ యాంగిల్ అంటారు. అంటే అర్థం ఏమంటే ఈ క్రిటికల్ యాంగిల్ దగ్గర నీకు లైట్ అనేది రిఫ్రాక్ట్ అవ్వదు, ఇంటర్ఫేస్ మీద వెళ్తుంది. నువ్వు ఇంకొంచెం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచావనుకో, అంటే మీ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తో నువ్వు ఇన్సిడెంట్ చేసావనుకో, ఇంకా ఈ ఇంటర్ఫేస్ మీద కూడా వెళ్ళదు, డైరెక్ట్ గా మళ్ళీ డెన్సర్ మీడియం లోకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే అర్థమేమి, ఈ క్రిటికల్ యాంగిల్ దగ్గర రిఫ్రాక్ట్ అవ్వకోకుండా రేరర్ మీడియం లోకి రిఫ్రాక్ట్ అవ్వకుండా ఇంటర్ఫేస్ మీద వెళ్తుంది. అంటే ఈ పాయింట్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట, ఈ యాంగిల్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. అది రిఫ్రాక్ట్ అవ్వడం ఆగిపోవడం. ఓకేనా, రిఫ్రాక్షన్ జరగకపోవడం. అంటే అర్థమేమి, దిస్ ఈస్ ద మినిమం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫార్ విచ్ ద లైట్ రే నాట్ టు రిఫ్రాక్ట్ ఇన్ టు రేరర్ మీడియం ట్రైస్ టు రిఫ్లెక్ట్ ఇన్ టు ద సేమ్ మీడియం. అంటే అర్థమేమి, ఈ యాంగిల్ మనం యూజ్ చేయాలన్నమాట ఇక్కడ. రైట్, సో స్నెల్స్ లా ప్రకారము ఫస్ట్ లైట్ రే ఎక్కడి నుంచి ఇన్సిడెంట్ అవుతుందంటే ఫస్ట్ మీడియము ప్రిజము. ఓకేనా, ఈ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ మీడియం ఎవరు అంటే గనా ప్రిజమే కాబట్టి μ1 దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ ఉన్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నేను I అని రాస్తున్నాను. ఓకే, sin I ఈక్వల్ టు సెకండ్ మీడియం ట్రాన్స్పరెంట్ మీడియం కాబట్టి μ2 సైన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ నేను ఏమని రాస్తున్నానంటే R అని రాస్తున్నా. ఓకేనా, ఎలా జరగాలి, అది ఇలా ఉండాల మినిమం యాంగిల్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees ఉండాల. μ1 1.6 తర్వాత రాద్దాం. I వాల్యూ ఎంత ఉండాలంటే క్రిటికల్ యాంగిల్ కి ఈక్వల్ ఉండాలి. ఆ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మనం కనుక్కోవచ్చు. ఎలాగంటే ఇచ్చిన ప్రిజం ఈక్వలేటరల్ కాబట్టి వర్టెక్స్ దగ్గర యాంగిల్ 60 degrees ఉంటుంది, ఇది 90 degrees. ఎలాగో ఇంకా రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 30 degrees ఉంటుంది. డెఫినెట్లీ మళ్ళీ వీడెంత అయింటాడంటే 60 degrees అయింటాడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 60 degrees. లైట్ రే రిఫ్రాక్ట్ అవ్వడం ఆగిపోయి ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాల. అంటే ఈ పాయింట్ దగ్గర స్టార్టింగ్ ఇదే కాబట్టి ఈ వాల్యూ ఎంత 90 degrees. సో రిఫ్రాక్షన్ ఎంత జరగాల, మినిమం మ్యూ వాల్యూ ఉండాలంటే 90 degrees ఉండాల. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయక్కడ. μ1 1.6 sin I అంటే 60 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు μ2 అంటే మ్యూ, sin R అంటే sin 90 degrees. సో 1.6 ని 16/10 అని రాస్తున్నాను. sin 60 √3/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు μ into 1. μ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ చేస్తే 2 1 is 2 8 sir. రైట్, మళ్ళీ 2 4 sir 2 5 sir. సో రిమైనింగ్ వాల్యూస్ μ ఈజ్ ఈక్వల్ టు 4 into √3 divided by 5. So this is the minimum refractive index that the transparent painting should have.